హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ పల్లి బెల్లం పొడి ఎలా చేయాలో చూద్దామండి. అలాంటి ఈ పొడిని నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ రాయలసీమ స్పెషల్ పల్లి బెల్లం పౌడర్ ని అన్నంలోకైనా దోశల్లోకైనా సరే టేస్ట్ అద్దిరిపోతుందండి. తినే ప్రతి ముద్ద కారంగా మధ్య మధ్యలో తీపిగా భలే ఉంటుంది. తిన్నాక మీరే అంటారులేండి టేస్ట్ చాలా బాగుంది అని. దీనికోసం కడాయిలో 1 కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ లో క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పల్లీలు డ్రై రోస్ట్ చేయాలండి, ఎలాంటి ఆయిల్ అన్నది యాడ్ చేయకూడదు. వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతాయి, అలానే పల్లీ టేస్ట్ కూడా బాగోదు. ఇలా కలుపుతూ పర్ఫెక్ట్ గా ఫ్రై చేయాలి. అప్పుడే పల్లీలోని టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి అదే కడాయిలో 10 నుండి 15 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. నేను తీసుకున్న ఎండుమిర్చి చాలా కారంగా ఉంది, అందుకే 10 నుండి 15 వేసానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. ఈ పల్లి పౌడర్ లో కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బౌల్లోకి షిఫ్ట్ చేసి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి అలానే 1 మీడియం సైజ్ బెల్లం ముక్కలు వేసి అన్ని చల్లారాక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్ గా చేసుకోవాలి. ఇలా పౌడర్ గా చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే కొద్దిగా పులుకుగా పౌడర్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మా బాబు ఇలా ఫైన్ పౌడర్ గా ఉంటేనే పేచీ పెట్టకుండా తింటాడండి, అందుకే నేను ఇలా కొద్దిగా పౌడర్ గా చేసుకున్నాను. ఈ పల్లి బెల్లం పొడిని వేడి వేడి అన్నంలో 1 చుక్క నెయ్యి వేసుకుని తింటే తినేటప్పుడు మధ్య మధ్యలో తీయగా కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదండి మన సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ పల్లి బెల్లం పొడిని. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.